హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ భయ్య. ఈ ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పే వీడియోస్ మాత్రం అందరికీ షేర్ చేయండి భయ్య. అయితే ఈరోజు మన టాపిక్ వచ్చేసి మన కూలీ సినిమా అలాగే మన వార్ 2 సినిమా ఒకే రోజు రిలీజ్ అవుతుందని చెప్పేసి మనందరికీ తెలిసిన విషయమే భయ్య. అది కూడా ఆగస్టు 14వ తారీఖున. అయితే ఇక్కడ మ్యాటర్ వచ్చేసి చాలామంది అయితే అసలు ఇటుపక్క ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కావచ్చు, అటుపక్క మన రజనీకాంత్ గారి ఫ్యాన్స్ కావచ్చు, మొత్తం ఇద్దరు ఫ్యాన్స్ అయితే కొట్టుకునే కాడికి వచ్చేస్తారేమో అన్న టైప్లో అనిపిస్తుంది. అంటే కేవలం ట్విట్టర్లో ఇలా వారు చూపించుకుంటూ కామెంట్లో చూపించుకుంటూ అయితే మ్యాటర్ వచ్చేసి ఈ రెండు సినిమాలు ఏ సినిమా కూడా తక్కువ కాదు భయ్య. అసలు చెప్పాలంటే ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా అసలు అంటే రజనీకాంత్ గారిని అయితే తక్కువ చేసి చూడడంలో అయితే ఎవరికి ఇది నచ్చలేదని చెప్పొచ్చు. మన రజనీకాంత్ గారిని ఏ హీరో ఫ్యాన్స్ కానీ ఏ హీరో ఫ్యాన్స్ కానీ ఎవ్వరు కూడా తక్కువ చేసి అయితే చూడరు భయ్. ఎందుకంటే ఆయనది ఒక కైండ్ ఆఫ్ మైండ్ ఉంటుంది కాబట్టి ఆయన కోసం చాలామంది అయితే అసలు ఏ హీరోని మర్చిపోయి కూడా ఆయన సినిమాలు చూస్తారు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఇలాంటి వార్ జరుగుతుందని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ కేవలం ఎన్టీఆర్ అన్నని ఆపోజిట్గా చాలామంది హేటర్స్ అయితే మనకు కూలీ సినిమా కంటే వేస్ట్ అవుతుంది అది అని చెప్పేసి వాటిని కొంచెం డిసప్పాయింట్ చేస్తున్నారు. కాబట్టి ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ కూడా చాలా వరకు ఇలా తిరగబడాల్సి వస్తుంది అని చెప్పేసి మనకైతే తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమాకి భారీగా కలెక్షన్లు వస్తాయి అది అని చెప్పేసి చాలామందికి అయితే డౌట్ కూడా ఉంది భయ్య. ఇప్పుడు లోకేష్ కనకరాజు గారు అయితే మొత్తం కూలీ సినిమాలో అసలు మన అమీర్ ఖాన్ కావచ్చు, అలాగే మన రజనీకాంత్ గారితో పాటు మొత్తం అమీర్ ఖాను, అలాగే ఉపేంద్ర గారు, మన నాగార్జున గారు, ఇంకా చాలామంది యాక్టర్స్ని అయితే పెట్టారు భయ్య. అసలు ఆ యాక్టర్స్ని చూస్తేనే ఒక మైండ్ దిమ్మ తిరిగే మెంటల్ వస్తుందని చెప్పచ్చు వాళ్ళని చూస్తున్న కొద్దిసేపుల్లో మాత్రము. అయితే ఇదంతా పక్కన పెడితే మన వార్ 2కి కేవలం ఇద్దరే భయ్య. అది కూడా మన తెలుగు నుంచి మన ఎన్టీఆర్ అన్న, అలాగే మన బాలీవుడ్ నుంచి మన రుతిక్ రోషన్ గారు. యాక్చువల్గా అయితే ఇది రుతిక్ రోషన్ గారు సినిమానే చెప్పొచ్చు భయ్య. వార్ సినిమా ఆయనతోనే చేశారు, అలాగే వార్ 2 ఇప్పుడు ఆయనతోనే చేస్తున్నారు. కాబట్టి రుతిక్ రోషన్ గారి సినిమాలోనూ మన ఎన్టీఆర్ అన్న గెస్ట్ రోల్ చేస్తున్నారనే ఒక చిన్న ఇది ఉంది భయ్య. గెస్ట్ రోల్కే ఈ రేంజ్లో అసలు మన తెలుగు రైట్సే శాటిలైట్ రైట్సే 80 కోట్ల దాకా కొనాలని చెప్పేసి చాలామంది చెప్పుకుంటున్నారు అవసరం భయ్య. ఇది వాస్తవమైన మాటే. అయితే ఇక్కడ 80 కోట్లతో కొనేంత దమ్మున్నది కేవలం ఎన్టీఆర్ అన్న వల్లనే అని చెప్పేసి కూడా చెప్పుకుంటూ వస్తున్నారు. ఇదంతా పక్కన పెడితే ఇప్పుడు కూలీ సినిమా వార్ 2 సినిమా ఏది కలెక్షన్లు ఎక్కువ వస్తుంది అంటే నాకు తెలిసినంతవరకు వార్ 2 సినిమాకే వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు 29 రాష్ట్రాల్లోన నాకు తెలిసినంతవరకు బాలీవుడ్ వాళ్ళదే పై చేయి ఉంటుంది భయ్. ఎప్పుడైనా కానీ ఒక్కసారి ఆ సినిమా అలా లేదంటే మొత్తం ఇంకా దున్నేస్తుందని చెప్పొచ్చు. ఇందులో ఎటువంటి డౌటు లేదు. అలాగే యునైటెడ్ స్టేట్లో కూడా మనకు వార్ 2కున్న ఇదైతే కూలీ సినిమాకి అయితే లేదని చెప్పొచ్చు. అంటే ఒక్కటి నేను రజనీకాంత్ గారి సినిమాని తక్కువ చేసి మాట్లాడట్లేదు భయ్య. ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే వీళ్ళిద్దరూ అసలు వాళ్ళ రేంజ్ వేరేలో ఉంది. ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో వాళ్ళ రేంజ్ వేరేలో ఉంది అని చెప్పొచ్చు. అంటే మన ఎన్టీఆర్ అన్న కావచ్చు, మన రుతిక్ రోషన్ గారిది కావచ్చు. ఇలాంటి టైంలో రెండు సినిమాలు అది కూడా ఒకే రోజు పెట్టుకోవడం చాలా దారుణమైన విషయమనే చెప్పొచ్చు భయ్య. ఎందుకంటే చాలా వరకు రెండు సినిమాలకి ఈ తెలుగు స్టేట్లో కావచ్చు, అలాగే తమిళ స్టేట్లో కావచ్చు, రెండు సినిమాలకి కలెక్షన్లు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయి భయ్య. ఇది చాలా అంటే సినిమాకి మైనస్ అనే చెప్పొచ్చు భయ్య. ఎంత సినిమా బాగున్నా కూడా చాలామంది అయితే అసలు తమిళ వాళ్ళు అయితే మన తెలుగు సినిమాని అయితే పట్టించుకోరని చెప్పొచ్చు. ఇంకా బాలీవుడ్ వాళ్ళ సినిమా అయితే అసలు దేకరని చెప్పొచ్చు. అయినా కూడా ఇక్కడ కేవలం మన ఎన్టీఆర్ అన్న ఉండాలనే ఒక్క రీజన్తోనే సినిమాకి ఆ మార్కెట్ వచ్చింది అని చెప్పేసి కూడా చాలామందికి తెలుసు భయ్య. అయినా ఇదంతా పక్కన పెట్టి వారు అంటే ట్విట్టర్లో ఇది కామెంట్లు పెట్టుకుని వస్తున్నారని చెప్పొచ్చు, ట్రోల్ చేసుకొని వస్తున్నారని చెప్పొచ్చు. నాకు తెలిసినంత వరకు నేను ఒకటే చెప్తాను భయ్య, రెండు సినిమాలకి అసలు రజనీకాంత్ గారి సినిమా చూడాలంటే అదృష్టం ఉండాలి. ఎందుకంటే ఆయన ఈ ఏజ్లో కూడా అంటే అసలు ఏ హీరో కూడా చేయలేరు ఇంత ఏజ్లో హీరోగా. అలాంటిది ఆయన కష్టపడి చేస్తున్నారంటే ఆయన సినిమా చూసి అదృష్టం ఉండాలి. అలాగే మనకు ఇంకా ఎన్టీఆర్ అన్న సినిమా మనం ఎట్లా మిస్ కాం కాబట్టి మన తెలుగు స్టేట్ నుంచి అది పక్కా చూసేస్తాం అనుకో. అయితే రెండు సినిమాలు వీళ్ళు కొట్టుకోకుండా చేస్తే బాగుంటుందని చెప్పేసి నేనైతే అనుకున్నాను భయ్య. అయితే ఈ రెండు సినిమాల్లో ఏ సినిమా కలెక్షన్లు ఎక్కువ వస్తాయో మీరు కింద కామెంట్లో తెలియజేయండి. మీకు తెలిస్తే మాత్రమే మర్చిపోకుండా తప్పకుండా దయచేసి.